వ్యాప్తంగా వన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ట్రెండ్ నడుస్తూ ఉంది. ఓటింగ్ భారత లోక్సభలో ఏదైతే ఉన్నారో 467 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే 269 మంది ఓటింగ్లో పాజిటివ్ అంటే అనుకూలంగా ఓటేశారు. వ్యతిరేకంగా 198 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటేయడం జరిగింది. సో ఆ విధంగా దాన్ని జమిలీ ఎన్నికలు అని అంటున్నారు. ఆ విధంగా ఉన్నదనేది నేను తెలియజేస్తా ఉన్నాను. సో ఇది ఒక పెద్ద ఇదిగా ఉంది. 18వ రాజ్యాంగ సవరణ జరిగినప్పుడే జమిలీ ఎన్నికలు అమల్లోకి రావడానికి ఆస్కారం ఉంది. సో 2029 సంవత్సరంలోపు జరిగితేనే ఓకే, సవ్యంగా జరిగితే ఓకే, లేకపోతే 2034లో దేశమంతా ఒకే పర్యాయ ఎన్నికలు జరిపే అవకాశం ఏర్పడుతుంది. 2029 సవ్యంగా జరగకుంటే జమిలీ ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం అయితే ఉన్నదని. అది పెద్ద ఎజెండా కాదు, అప్పుడే జరగాలనేది అట్లనే చేయాలనేది ఏం లేదు. సో అధికార ఎన్డీఏ కూటమి వాళ్ళు దీన్ని మద్దతు తెలియజేస్తున్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమి ఇది నియంతృత్వం వస్తుంది. ఎన్నికలు మధ్యలో ఎన్నికలు జరిగితేనే పాలకవర్గాలన్నీ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ దొరికిన కాడికి అమ్మక దొబ్బుతున్నారు అనేది మనకు అర్థమవుతా ఉన్నది. సో దాన్ని మద్దతు తెలియజేసేటువంటి వాళ్ళు ఎన్నికల ఖర్చు జరుగుతుందని చెప్తా ఉన్నారు. దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎన్నికలకు పెద్ద ఖర్చు ఏం కాదు, కొద్దిగా అటు ఇటుగా అట్లే ఉంటుంది, అప్పుడు జరిగిన ఇప్పుడు జరిగినది కొద్దిగా సిబ్బందికి సంబంధించి అంటున్నారు. సో భారతదేశం విశాలమైన దేశం, అందులో తేడా ఏం లేదు. యూరోప్ ఖండం అంతా, అమెరికా దేశం, ఆస్ట్రేలియా ఖండం అంతా కలిపితే ఎంత ఓటర్లు ఉన్నారో, సో ఒక ఇండియా భారతదేశంలోనే అంతమంది ఓటర్లు 90-95 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. భారతదేశాన్ని ఉపఖండం అని కూడా అంటారు. సో ఇంతమందికి సంబంధించి ఒకసారి జరిగితే అమెరికా తరహా ఎన్నికలు సాధ్యమవుతుందా? మరి అమెరికా అంటే అభివృద్ధి చెందిన దేశం ఇది. మరి ఈ దేశంలో అనేక భాషలు ఉన్నాయి, అనేక ప్రాంతాలు ఉన్నాయి, అనేక మాండలికాలు ఉన్నాయి, అనేక ఆహారపు అలవాట్లు ఉన్నాయి, అనేక ప్రకృతి ఇవి ఉన్నాయి. 16 రకాల సుమారుగా 14 నుంచి 16కు పైగా భౌగోళిక వాతావరణాలు ఉన్నాయి ఈ దేశంలో, ఇండియాలో. సో వీటన్నిటిని మెర్జ్ చేసి ఒకసారి జమిలీ ఎన్నికలు ఈ దేశంలో సాధ్యమైద్దా? మరి అమెరికా అధ్యక్షుడు వాళ్ళ భాషలో మాట్లాడితే గ్రాస్ లెవెల్లో ఉన్నటువంటి కామన్ మ్యాన్ కూడా అర్థమవుతుంది. ఇండియాలో భారత ప్రధాని మాట్లాడితే 5 రాష్ట్రాల్లోని హిందీ వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి అర్థమైద్దా? ఇక టీవీ చూపించి చెప్పిందే వార్త, పత్రికోడు రాసిందే వార్త, అంతే కదా. కనెక్ట్ అవుతుందా దేశ ప్రజలకి? ఈ దేశ అధ్యక్షుడు కానీ, భారత రాష్ట్రపతి కానీ, భారత ప్రధానమంత్రి కానీ చెప్పింది ఆ హిందీ మాట్లాడే భాషలో వాళ్ళు తప్పితే, కొద్దిమంది హిందీ వచ్చిన వాళ్ళు తప్పితే నిజంగా కనెక్ట్ అవుతుందా? మరి వీటికాడికి వచ్చే దగ్గర ఏం లేదు. మరి ప్రధానమంత్రి అయ్యేటువంటి 4 భాషలు 5-10 భాషలు రావాలనేది రూల్ ఏమి లేదు. కానీ దానికి సంబంధించి మాత్రం అట్లా ఉన్నదనేది తెలియజేస్తూ ఉన్నాను. జమిలీ ఎన్నికలు అనేది దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. కాంగ్రెస్ దాని అనుబంధ పార్టీలు పెద్ద ఎత్తున దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీ దాని అనుబంధ మిత్రపక్షాలు అయితే పెద్ద ఎత్తున దాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. సో ఇది 2/3 మెజారిటీతోని బిల్లు కావాలి కాబట్టి దానికి 2/3 మెజారిటీ బిల్లు ఉన్నట్టుగా మనకు అనిపించట్లేదు. మరి రాష్ట్రాలు కూడా 2/3 మెజారిటీతో దృఢమైనటువంటి రాజ్యాంగం భారతదేశం. అందుకోసం మరి దాన్ని ఏం చేస్తారో చూడాలి. సో ఆ విధంగా ఉన్నది కాబట్టి పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయండి. జమిలీ ఎన్నికలకు సంబంధించి మరిన్ని సందర్భాలు ఇప్పటికే మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. మరిన్ని అంశాలు భవిష్యత్తులో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.